అందరికీ వందనాలు. ప్రత్యేకమైనటువంటి షలోం మీరు తెలియపరచబడుతున్నటువంటి మాటలను బట్టి ఈరోజు ప్రతి వారం మనము చక్కని వర్తమానము పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాయి. ఏంటి కొన్ని విషయాలు మాట్లాడుకోవటం అంటే, బైబిల్లో ఆశించుట. అమ్మా, ఇప్పుడు మనం చదువుకున్నది ఏందమ్మా? ఆజ్ఞలు. ఏంటి ఆజ్ఞలు అంటే? దేవుని యొక్క బ్రేల్తో రాయబడిన ఆజ్ఞలు. దానిలో ఆశింపకూడదు అనే మాట ఎన్నో వచనంలో మీకు తెలుసు. అది మీరు ప్రత్యేకంగా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఆశింపవద్దు అన్నప్పుడు భూమి మీద మీరందరూ ఏ విధంగా ఉన్నారో, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టినటువంటి వారు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరిస్తున్నటువంటి వారు, పరిశుద్ధ గ్రంథాన్ని మరి సేవిస్తున్నటువంటి వారు, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాటిని అనుభవిస్తున్నటువంటి వారు, పరిశుద్ధ గ్రంథమును అనుసరిస్తూ ఇతరులకు చెప్పుచున్నటువంటి వారు మరి ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. ప్రాముఖ్యం ఏంటంటే, ముందు ఒక మాట చదువుకుందాని చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుండి మీకా గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనము చదువుకుందాం. 2వ అధ్యాయము 2వ వచనం. వారు భూములు ఆశించి పట్టుకుందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వాని స్వాస్థ్యమును అన్యాయముగా. హల్లెలూయా. ఏం చేస్తారట? అన్యాయము. ఏ విధంగానట? అన్యాయంగా ఆశిస్తారట. బైబిల్ ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటట? నీ పొరుగువాని దేని కూడా ఆశింపవద్దు. ఎన్ని విధాలుగా? నీ పొరుగువాని దేదేను ఏంటంటట? తన దాసునైనా, తన దాసినైనా, తన ఎద్దునైనా, తన గాడిదనైనా, దానికంటే ముందు తన భార్యనేను కదా. ఇన్ని విధాలుగా పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా చెప్తే, ఇక్కడేం చెప్తున్నాడు? ఇక్కడ ఏం ఆశిస్తున్నారట? మొట్టమొదటిగా ఆస్తులు, అంటే భూమి సంపాదన. ఈ రోజుల్లో అనేకమైనటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, ఆశగా ఉన్నటువంటి వాళ్ళారా జాగ్రత్త, దీన్ని గమనించాలా. ఆశింపవద్దు అనబడినటువంటి మాటలు మనము ఎంత శ్రేష్టంగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం మనకి లేకపోలేదు. అందుకొరకు ఆశ అనేది ఎన్ని విధాలుగా నష్టపరిచిందో ఒకసారి మనం గమనించాలా. అదేవిధంగా ఆశ అనేటువంటిది దేవుళ్ళలో నుండి మనం ఎంత ఎడబాటు చేస్తుందో మనకు అది అర్థం కాని రీతిలో ఉండిపోయినాం. అలాగనే దేవునికి మనకు ఎడబాటు ఏ విధంగా మన ఎడబాటు చేస్తుందో ఇటువంటి యొక్క ఆశ అనేటువంటి యొక్క అంశము మనలో నుండి దూరం చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి యొక్క అవసరము. అందుకొరకు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ మరి వీడియో చూస్తున్న వారందరూ కూడా మరి మీకు అందరికీ కూడా చెప్పే ఒక మాట ఏంటంటే, మీరు ఆ విధంగా ఫాలో కావాలని నేను ఆశపడుతున్నాను. అలాగనే వాక్యమును క్లుప్తంగా చివరి వరకు మీరు గమనించండి. వాక్యము నేను చెప్పే స్టోరీ కాదు, ఇది మన బ్రతుకుల స్టోరీ, మన భవిష్యత్తు స్టోరీ, మన యొక్క నడిపింపు స్టోరీ. అలాగనే మనం ఏ విధంగా ఉన్నటువంటి స్టోరీని పరమ తండ్రి యొక్క జీవ గ్రంథము నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుంటున్నాం. అలాగనే నేర్చుకున్నటువంటి వాటిలో నుండి మనం ఎలా నడుచుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. కొందరు అంటారు, మరి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూసి ఏం చేస్తారు? వారు ఓర్పు లేని జీవితం. అవునా కదా? ఓర్పు లేని జీవితం. ఇప్పుడు మన మధ్య ఓ సహోదరులు ఉంటారు, కానీ పరిస్థితి ఏంది? ఓర్పు లేని జీవితమే కదా. కుటుంబంలో ఎంత నష్టం జరుగుతుందో నీకేం తెలుసు, నాకేం తెలుసు, నష్టపోతున్నోడికి తెలుసు నష్టం ఏంటో. మరి సుమారు ఒక 10,000 రూపాయలు పెట్టి ఏదో ఒకటి తయారు చేసుకున్నాడా, ఆడ కూర్చుంటే దాన్ని ఆడ కూర్చున్నటువంటి వాడు ఓర్పు లేని వాడు దాన్ని ఎలా దోచుకోవాలి, వాడిని ఎలా నష్టపరచాలి, వాడిని ఏ విధంగా కుంగ చేయాలి, వాడు ఏ విధంగా వాడు నష్టపోతే నాకు ఎదురు లేకుండా ఉంటాడనేటువంటి విషయాన్ని మాత్రమే ఈనాడు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క స్వభావము, మనిషికి ఉన్నటువంటి స్వభావము.
అలాగనే ఆస్తులను చూసి ఆశపడుతున్నారు, అలాగనే ఇతరులది సొమ్ము చూసి ఆశపడుతున్నారు, అలాగనే ఇతరుల యొక్క భవిష్యత్తును చూసి ఆశపడుతున్నారు, అలాగనే ఇతరుల యొక్క అనేకమైనటువంటి వాటిలో నుండి ఆశపడుతున్నారు. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆశ అనేది మనకి అంతు లేనటువంటి ఆశ ఉండరాదు. ఉంటే ఏమవుతుంది అనే విషయాన్ని మనం బైబిల్లో చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అదేవిధంగా చూద్దాం ఒకసారి మొదటి రాజుల గ్రంథము, చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథము తీసామమ్మా. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 21:1 నుండి. ఈ సంగతులైన తరువాత అమ్మా ఇక్కడ ఆవుదాయి. ఈ సంగతులైన తరువాత యజ్రెయేలులో సోమురోను రాజైన అహాబు, ఎవరటైనా అహాబు నగరను ఆనుకొని ఆ యజ్రెయేలు వాడైన నాబోతుకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా. పరమతని స్తోత్రం. ఇక్కడ ఆగుదాయి. ఇక్కడ ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నారంట? ఒక వ్యక్తి, ఒక ఆశ ఇతనికి ఉన్నటువంటి, ఎవరైనా యజ్రెయేలు వాడైనటువంటి వాడు నబోతుకున్నటువంటి ఒక ద్రాక్ష తోట కలిగినటువంటి ఒక ద్రాక్ష తోటను చూసి ఇతను ఏం ఆశించాడమ్మా? ఈ తోట నాకు కావాలి అనే సబ్జెక్ట్. మంచి ఆలోచన, మీరు వినవలసినటువంటి సబ్జెక్ట్ అనేది. కనుక ఈ యొక్క తోట నాకు కావాలి. నాకు ఇది ఆశ కాదా? ఇది కోరిక కాదా? మరి వృధాగా నీ ఆస్తిని లాక్కోవటం అంటే నువ్వు ఎంత బాధపడతావు, తర్వాత నువ్వు ఎంత గాయపడతావు, తర్వాత నీవు ఎంత నష్టపోతావు. నేను మేలు పొందడానికి నా స్వలాభం కోసం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి యొక్క నాబోతు, ఇక్కడ ఎవరైనా యజ్రెయేలు వాడైనటువంటి నాబోతుకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా 2వ వచనం, ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరను ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకి ఇమ్మని దానికి ప్రతిగా నీ కంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చదను, లేదా నీకు అనుకూలమైన వెడల దానిని క్రాయమని అడిగిన. పరమతని స్తోత్రం. అంటే ఇక్కడ ఒక మాట అంటాడు, అయ్యా నేను పలాంది నాకు కావాలి, నాకు ఆనుకోనుంది నీ ఆస్తి, అయినను నాకు ఇది కావాలి అంటే ఇది అక్రమంగా లాక్కోవటం అంటారా? లేకపోతే అక్రమంగా ఆశించడం అనటం కాదా? అక్రమంగా ఎదటివాడిని దాన్ని దోచుకోవటం కాదా? అక్రమంగా ఎదటివాడిని మనము మరి అనుభవించడం అనేది కాదా అనే ఆశతోని ఇక్కడ ఉన్నటువంటి వాడు ఈయన ఏం చేస్తున్నట? ఆయన ఆశించాడు. ఆశించి ఆయనకున్న తోటని ఏమంటాడు? నాకు ఈ తోటకు బదులు ఒక తోటని ఇస్తా, లేదా దీనికి వెలకడతా, వెలకడ నాకు అమ్ము, లేకపోతే ఇలా ఉండడానికి లేదని చెప్పి. ఇంకా 19వ వచనం దాకా చదువుకుంటే చాలా గొప్ప రహస్యాలు కనపడుతుంటాయి. అదేవిధంగా మొత్తం చదువుకోవటం కాదు కానీ మరి 8వ వచనం కూడా చూద్దాం. అహాబు పేరట తాకీదు రాసించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపిన. పరమతని స్తోత్రం. ఇక్కడ చెప్పాడు, పలానా ఆస్తి కావాలి నాకు, పలానా నాకు నేను తీసుకుంటానని చెప్పి అక్కడ ఉన్న పెద్ద మనుషులతో నానా రకరకాలుగా ఎనుకున్న అధికారం ద్వారా దాన్ని తాకీదులు పంపించాడటండి. అది న్యాయం అంటారా? కాదు. సరైందంటారా? కాదు. ఆశించడం కరెక్టేనా? కాదు. కనుక మరొకసారి ఇక్కడ 15వ వచనం కూడా చూద్దాం. ఒకసారి 14 చూద్దాం. ముందు నాబోతు
ఆ రాతి దెబ్బల చేత మరణం ఆయనని వారు ఆ యజ్రెబేలునకు ఆ వర్తమానము పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యజబేలు విని నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిను గనుక నీవు లేచి యజ్రెయేలు యుడైన నాబోతు క్రయమునకు నీకియ నొలక పోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనమని ఆబుతో చెప్పిన పరమతండ్రి స్తోత్రం. ఇక్కడ పక్కన వ్యక్తులు ఏం చేస్తున్నారండి? సపోర్ట్ చేస్తున్నారు, అవునా కదా? పక్క వ్యక్తులు ఏం చేస్తున్నారు? సపోర్ట్ చేస్తున్నారు. అది నీకు ఆనుకొని ఉంది, అది నువ్వు తీసుకోవడం న్యాయమే, అది నీకు తగైందే కనుక ఈయన ఎలా చనిపోయాడు తెలుసా అమ్మా? నాబోతుని అక్కడ ఆబు కొట్టి చంపించాడు. అయితే మధ్యలో వచ్చినటువంటి యజ్బేలు కాబట్టి ఏమంటున్నారు? అది నీకు ఇవ్వలేదు కనుక ఇది న్యాయమే నీకు. చూసారా, పెద్ద మనుషుల న్యాయం చెప్పమంటే ఏం చెప్తారు? నువ్వు అడిగిన కనుక ఇవ్వలేదు, ఏం పుణ్యానికి కానీ అంత ఇంత ఎత్తన్నాడు కదా, ఇత్తేం పోయింది సొమ్ము, ఇత్తే మంచిగుందిగా అంటే వాళ్ళ సపోర్ట్ చెప్ప అంటే మంచి ఫలితమైనటువంటి భూమిని లాక్కొనుట మీకు సరైందేనా? చూడండి, సరైందేనా? చూద్దాం ఇక్కడ 17 వచ్చిన కూడా చదవ, 16 వచ్చిన కూడా చదవండి. నాబోతు చచ్చిపోయానని ఆబోతు విని లేచి యజ్రెయేలు యుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనబోయెను. 17 అప్పుడు యావే వాక్కు హిత్తీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేచి సోమ్రోనున్న ఇశ్రాయేలు రాజైన ఆబును ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతను చూచి ఇలాగూ ప్రకటింపము, యావే సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును పంపించితివి కదా. యావే సెలవిచ్చినదేమనగా ఈ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా, అబద్ధం కాదు, నిజముగా నాకునని అతనితో చెప్పిన పరమతండ్రి స్తోత్రం. దేవుడు ఊరుకుంటాడా అమ్మా? దేవుడు ఊరుకుంటాడా? ఎవరి ఆస్తినైతే ఆశించావో, ఎవరి సొమ్మునైతే నువ్వు ఆశించావో, ఎవరినైతే దోసుకున్నట్టుకో అడ్డగించావో, ఎవరినైతే చంపావో, ఎవరి రక్తం అయితే ఎక్కడ పడిపోయిందో ఆ రక్తము మొరపెడుతుంది కనుక అప్పుడు యావే శావుకుడు అంటాడు, ఏలి అంటాడు, నాబోతుని ఎక్కడైతే చంపావో, ఆ యొక్క నాబోతు యొక్క రక్తం ఎక్కడైతే కారిందో, ఎక్కడైతే నాబోతు రక్తము ఏ విధంగా అయితే కుక్కలు నాకినాయో అదే స్థలంలో నీవు రక్తం చిందిస్తూ స్వామి జాగ్రత్త. రక్తం చిందించడమే కాదు, అవే కుక్కలు నీ రక్తంగా కూడా తాగుతాయి, నాకుతాయి. ఆశించవద్దు. బైబిల్ ఏం చెప్పింది? ఆశింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధం ఆడవద్దు, పొరుగువాని సొమ్ము ఆశింపవద్దు. ఏంది ఆ మాట? ఆశించవద్దు నాన్న, ఆశింపవద్దు. ఏంటి మాట? ఏంటి ఆలోచన? ఆజ్ఞలో ఒక మాట కాదా? పరిశుద్ధ గ్రంథములో లెక్కింపబడినటువంటి గ్రంథము ప్రకారము ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కాదా? దావీదు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆశించడం అనేది మనకు తగ్గేది కాదు. ఆశ అనేది అది తగు మాత్రమే, కానీ అది ఈనాడు
అనేకమైనటువంటి వారు ప్రజలుగా ఉన్నవారు, విశ్వాసులుగా ఉన్నవారు, అనేకమైన తన పరిచారకులుగా ఉన్నవారు ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు, సొమ్ము కూడబెట్టుకుంటున్నారు, అలాగనే భూములు కూడబెట్టుకుంటున్నారు, ఆశిస్తున్నారు. ఆశకో ఒక దినాన చెక్కు పెట్టక పరమ తండ్రి మానడో. ఎవడో వస్తున్నాడు, ఏదో తెస్తున్నాడు, ఏదో ఇస్తున్నాడు అంటే అనేకమైన వారిని పురికల్పి, అనేకమైన వారిని తీసుకువెళ్ళి, అనేకమైన వారితో మరి అలా వారిని మోసగించి పరమ తండ్రి యొక్క ఆజ్ఞ మీరుతున్నారన్న సంగతి మర్చిపోకుండా మీ జాగ్రత్త. అలాగనే మరి ఇంకొక మాట చదువుకుందాం, చూద్దాం ఒకసారి. అలాగనే యెషయా గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం పరమగీతం పక్కనే యెషయా గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. తొందరగా వెళ్ళిపోదాం. 8వ వచనం చూద్దాం. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. పరమ తండ్రి స్తోత్ర. ఏం చేశారట? స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో వాటిని ఆకట్టుకుంటున్నారు. ఇల్లు అమ్మటుంటే ఇల్లు కలుపుకుంటున్నారు, పొలం అమ్మటుంటే పొలం కలుపుకుంటున్నారు. అలాగనే ఆశ ఇచ్చేది ఉంటే ఇవ్వవలసింది కలుపుకుంటున్నారు. అవునా కాదా? ఇవాళ ఇస్తున్న వాళ్ళారా గమనించాల మాటలో తీసుకుంటున్నటువంటి వాళ్ళారా, మీకు కూడా అదే స్థితి రేపు కలుగుతున్న సంగతి మర్చిపోవద్దు. స్వామి జాగ్రత్త. పరమతండ్రి మనకుంటే చాలు. పరమతండ్రిలో ప్రార్థనలో బలంగా మరి ఆయన ఆజ్ఞానుసారమైనటువంటి మార్గములో జీవించవలసినటువంటి అవసరత మన అందరికీ ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దు. స్వామి జాగ్రత్త. ఇక్కడ ఏం చెప్పాడమ్మా? చేర్చుకుంటున్నారు అమ్మా. దేశములో అనేక రకరకాలుగా నివాసం చేస్తున్న స్థలమును చేర్చుకుంటున్నారు. తర్వాత మరి పక్కన పొలముంటే పొలమును చేర్చుకుంటున్నారు. తర్వాత ఏమన్నా అప్పు పెడితే అప్పుకు బదులు దానికి అదనంగా చేర్చుకుంటున్నారు. 10-11 మీ జాగ్రత్త. 10-11 దోసుకోవడం కాదా? చేర్చుకోవడం కాదా? ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కాదా? ఆజ్ఞ మేరుతున్న సంగతి తెలియదా? అందుకు పరమ తండ్రి అట్టి శ్రమ నీకు రాక మానదు. మీ జాగ్రత్త. నోటితో చదువుతున్నావు కానీ దాన్ని శరీరంతో ఎందుకు ఆచరించలేకపోతున్నావు? మనసు ఎందుకు పెట్టలేకపోతున్నావు? ఎందుకు దాన్ని గ్రహించలేకపోతున్నావు? ఎందుకు దాన్ని అనుసరించలేకపోతున్నావు? ఎందుకు ఇతరులకు నువ్వు రుజువు చేయలేనటువంటి స్థితిలో మిగిలిపోతున్నావు అన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నావు? సుమీ జాగ్రత్త. అదేవిధంగా అమ్మా కింద 9వ వచనం కూడా చదువు. నేను చెవులారా విన్నట్లు సైన్యముల అధిపత్యగు యావే స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చాను. పరమతానికి స్తోత్ర. జాగ్రత్త. ఈ మాట నాకు స్పష్టంగా యావే నాకు సెలవిచ్చును. దేవుడు నాకు చెప్పింది కనుక మీకు చెప్పుచున్నా. దేవుడు నాతో మాట్లాడమన్నాడు కనుక నేను మాట్లాడుచున్నాను. అలాగే నన్ను చూడండి, నేను అలా చేర్చుకోను, అలా ఆశించను, అలా అవసరమా కానీ నేను తినను. ఇవాళ కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? ఒక అమ్మాటమ్మా మాకు సంఘంలో ఎవరు లేదులే. ఒక అయ్యగారు చెప్తా ఉన్నాడు, నా మాట కూడా కాదు, ఒక అయ్యగారు చెప్తా ఉన్నాడు అంటాడు కదమ్మా. అందరూ ఏదో కొంత వాళ్ళకి ఇష్టమైన రీతిలో సమర్పించుకుంటారు కదా. తర్వాత ఓడబెట్టి ఒక వ్యక్తి వచ్చాడట. వచ్చినందువల్ల ఆ వ్యక్తిని చూసి పరమ తండ్రికి ఎక్కడ చెందవలసినటువంటి ఏ విధంగా ఉన్నటువంటి యొక్క రీజన్ అయి ఉందో దానిలోని తీసి ఒక సంస్థ పంపడం మొదలుపెట్టింది, లేక ఒక వ్యక్తికి ఇవ్వడం మొదలుపెట్టారు, ఒక వ్యక్తికి సమర్పించడం ప్రారంభించారట. అప్పుడు మొట్టమొదటిగా ఆ ఇంట్లో ఉన్నటువంటి కుమారుల మీద ఎఫెక్ట్ పడదు, తర్వాత కుమార్తెల మీద ఎఫెక్ట్ పడదు. అక్కడ దాకేందుకు నా విషయం దానికి వస్తున్నాం. మనకు దైవ సేవకులు నాకు అభిషేకం చేసినటువంటి ఒక అయ్యగారు ఉన్నారు. ఆయన గారికి
ఒక వ్యక్తి దశంభాగం ఇచ్చేది. ఇస్తున్న సమయంలో ఒక దినాన దాన్ని తీశాక ఏరే విధంగా చేసింది. పరమతండ్రి ఏం చేసినాడు తెలుసా? దానికి 4 రెట్టింపులు, దానికి 4 రెట్టింపులు. ఎవరికి అర్థమైంది ఈ స్టోరీ? వీడియో బంద్ చేసినా చెప్తా. 4 రెట్టింపులు కథం 0. ఏమైపోయింది? నష్టపరిహారం కనపట్లే. అక్కడ దాకేందుకు విషయం కూడా అంతే. ఒకసారి ఎదురు చేశాడు మందిలో ఉన్నప్పుడు చేసి అవి ముంగిలిచ్చి దాన్ని తీసి ఇంకో ఆయన తిన్నది కాదు మళ్ళీ అక్కడ అది తీసి అటు ఇంకోళ్ళకి ఇచ్చినాడు. ఇచ్చినాడు మళ్ళీ కొద్దిగా ఇట్లా అప్పు ఎక్కిపోవడం బండి అప్పు ఎక్కే ముందు కొంచెం ఎడజరగాలంటే ఎప్పుడైతే ఇట్లా దిక్కుపోతాం సిల్ప్ అయ్యి ఆ నుంచి బండి ఒక దగ్గర 10 మీటర్ల దూరాన పడిపోయి బోరుకుండా బండి మీద మనిషి మీద బండి ఇలా దొరుకుంటూ వచ్చేసాం. ఇక్కడ తీసింది అంత కానీ దానికి 4 రెట్టింపులు ఏమైపోయినాయి వృధా. అవునా కదా? ఒకసారి మామూలు విషయంలో ఏం జరిగింది రక్త ముద్ద ఎంత యథార్థం కనుక అందుకొరకు ఆశపోవద్దు. ఎదుటి వాడిని గురించి దోసుకునేటువంటి తలంపు కలగవద్దు. ఎదుటి వాడిని నష్టపరచాలనేటువంటి ఆశ ఉండవద్దు. ఈ ఎదుటి వాడికి సహాయం చేయండి చేతనైతే. కనుక ఈనాడు సాయం చేసే అటువంటి వారుగా కూడా కొంచెం సాయం చేసి స్థారంగా దోసుకోవటం అనేది కూడా అది కూడా కరెక్ట్ కాదు. అందుకొరకే ఇక్కడ చెప్పినటువంటి మాట మరొక మాట చదువుకుందాం. త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యము చూద్దాం. త్వరగా వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యము తీసారా? చదువమ్మా. అపోస్తుల కార్యం 24-26 తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని అమ్మా ఎవరి వల్లట? అమ్మా 24 అధ్యాయం 26 వచ్చినమ్మా. ఏంటట? తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని. ఆగండి, ఇక్కడ ఏం దొరికినట? పౌలు ద్వారా దొరుకునని. తర్వాత ఆశించి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫిలిప్పికు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదుల చేత మంచి వాడనిపించుకున్న వలనని కోరి పౌలును బంధకములలోనే విడిపింపబెట్టి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ చూసారా? గమనించాలా ప్రతిదానికి. దేనికోసం ఎవరు ఏం ఆశించారట? ద్రవ్యం అంటే ఏంటి నాన్న? బన్నీ అయ్యా, ద్రవ్యం అంటే ఏంటి? డబ్బు ఆశించి అంతమైన వాడెవడు? యోధా ఇస్కరియోతు. ఏం ఆశించాడు? సొమ్ము, ద్రవ్యము. వాడు పొట్ట పలిగిపోయింది, పేగులు బయటపడ్డాయి. చూపి జాగ్రత్త. ఆశించే వారులారా జాగ్రత్త. ఆశ కంటే ఒక అర్థం ఉండాలి. ఎదుటివాడిని నష్టపరిచే ఆశ కాదు, ఎదుటివాడిని దోచుకునేటువంటి ఆశ కాదు, ఎదుటివాడిని యొక్క అనేక రీతిలుగా మూట కట్టుకునే ఆశ కాదు. ఎదుటివాడిని సంతోషపరిచేటువంటి ఆశ ఉంటే న్యాయమే. కానీ నీ స్వయంగా సొంత ఆశ మనుంటే పతనము. జాగ్రత్త సుమి. అవునా కదా? పతనమా కాదా? చెడపకరా చెడేవు, ఉరకకరా పడేవు. ఎవరు చెప్పారు ఇది? సామెత పెద్దలు చెప్పారు కదా ఈ మాట. చెడపకరా చెడేవు, ఉరకకరా పడేవు. పరిగెత్తుడు. ఇతను ఏదో రకంగా పడగొట్టాలి,
పరిగెత్తులు. కానీ పరిగెత్తిన వాడి యొక్క పాదాలు పెట్టిలగా మానవు. సుమే జాగ్రత్త. అందుకే మీకు కొత్తగా చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ విధంగా అయితే ఉన్నావు, ఏ విధంగా నువ్వు ఆశిస్తున్నారో, ఏ విధంగా అయితే నీకు ఆటంకం జరుగుతుందో దాన్ని బట్టి నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయి చాలు. అవునా కదా? ప్రార్థన చేయి చాలు. అదేవిధంగా తొందరగా వెళ్ళిపోదాని 26వ అధ్యాయం చదువుకున్నాం కదా. 26వ అధ్యాయము చూడండి. అదే అపోస్తల కార్యము 24 2వ వచనం చూద్దాం. పౌలు రక్షింపబడినప్పుడు తెర్తులు అతని మీద నేరము మోప ఆరంభించి ఎట్లా నేను అమ్మా మా ఘనత వహించిన మేము ఏంటమ్మా తమ వలన ఎంతో నెమ్మది అనుభవించున్నామని అనియు ఈ దేశ జనులకును సంభాషించిన అనేకమైన కీడును తమ పరమాశ చేత దిద్దుబాటు ఉన్నవనియు ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలముల్లోనూ సంపూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. పరమ తండ్రి స్తోత్రం. ఈ వాక్యము మీరు కోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఈ వాక్యమును మీరు కోట్ చేసుకోండి జాగ్రత్తగా. మళ్ళా చెప్తున్నాను. అపోస్తల కార్యము 24 2 3 వచనాలు ఈ మాటలు. ఇందులో ఉన్నటువంటి పరమార్థం ఏంటో మీకు తెలిసింది. దాన్ని గమనించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. అందుకొరకే ఇక చూద్దాం. ఈ విధంగా ఉన్నటువంటి వారంతా నష్టపోయారా, లాభపడ్డారమ్మా? అయ్యా, నష్టపోయారా, లాభపడ్డారా? లాభం పొందారా, నష్టపోయారా? బట్టి నష్టపోయారా, లాభం పొందారా? నష్టం పొందారు. ఇక చూద్దాం ఇప్పుడు ఒకసారి. అదే విధంగా ఇంకొక మాట చూసుకొని త్వరగా ముందుకెళ్ళిపోదాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక, తిమోతిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి హల్లెలూయా ఏం ఆశించారు? ఎక్కడి నుంచి తొలగిపోయారు? ధనాన్ని ఆశించారు, విశ్వాసంలో తొలగిపోయారు. ధనాన్ని ఆకట్టుకున్నారు, విశ్వాసానికి గతుకులైపోయారు. భక్తి లేదు, భయం లేదు. శాపగ్రస్తుల మీదకి వతడారాడా? ఖచ్చితంగా వతడు. మనం సరి చేసుకోవడానికే ఇది వచ్చేది కనుక వేరే కాదు. 11 వచ్చిన కూడా చదువుతాను. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు హల్లెలూయా. దైవ బిడ్డలారా, దేవుని భక్తులారా, దేవుని యొక్క అనుసరించున్నటువంటి వారులారా, ఎన్ని సంపాదించుకోవాలట? అయ్యా, ఎన్ని సంపాదించుకోవాలట? లెక్కండి. నీతి 1, భక్తిని 2, విశ్వాసమును 3, ప్రేమను 4, ఓర్పును 5, సాత్వికమును 6. ఈ 6టిని సంపాదించుకోవాలట. అవునా కదా? 6టిని సంపాదించుకోవాలట. మొట్టమొదటిగా ఏంటట? నీతిని. నీతి అంటే ఏంటి? ఇతరుని మంచి నీతి మంత్రురా. ఒకరికి అబద్ధం ఆడు, ఒకరిని దోసుకోడు, తగు మాత్రమే చేయగలడు, తగు మాత్రమే తినగలడు, తగు మాత్రమే నడుచుకోగలడు. అవునా కదా? అదేగా నీతి. తర్వాత రెండోది ఏంటట? భక్తి. అయ్యా, ఈరోజు బైబిల్ పట్టినటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా? యవనస్తులు కోల్పోతున్నారు. ఈరోజు సెల్లులు వచ్చినాయి. బైబిల్ సెల్లులు చూసినట్టు చూడటము, తర్వాత ఇతర వీడియోలు, ఇతర యొక్క స్టోరీలు చూడటం, ఇతర యొక్క కార్యక్రమాలు ప్రారంభించడం. ఏంటో ఇది తెలుసా? మోసం. ఏ మోసం అది? భక్తి మోసం. అవునా కదమ్మా? భక్తి మోసం. ఎంతకాలం మోసం?
ఎంతకాలం మోసం. మోసపోయిన వాడు, మోసపుచ్చిన వాడు ఏమవుతాడట? మోసపోక మానడు. ఎదుట వాడిని గాయపరిచిన వాడు గాయపడక మానడు. ఎదుట వాడిని చంపిన వాడు సావక మానడు. అవునా కదా? టైం తీసుకున్నాం కనుక ఇకపోతే మూడోది ఏంది? భక్తి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, భయభక్తులు గలవారు ధన్యులు వారు విలాగు. అది ఎక్కడుంది ఆ మాట చెప్పగలరా? కీర్తన గ్రంథంలో ఉంది, చదవకండి. భయభక్తులు గలవారు ధన్యులు వారు విలాగు ఆశీర్వదింపబడతారు. నువ్వు ఆశీర్వదింపబడాలంటే నీకు భక్తి ఉండాలి. నువ్వు ఆశీర్వదింపబడాలంటే నువ్వు అదేవిధంగా భయపడాలి. లోకంలో భయపడాలి, లోక క్రియలకు భయపడాలి, అనేకమైన వ్యతిరేకత భయపడాలి, దోసుకునేటువంటి ఆశగా భయపడాలి. తర్వాత ఏంటంట? విశ్వాసమును ప్రేమించాలి. విశ్వాసం అవిశ్వాసం కాకూడదు, విశ్వాసి. అందుకే ఒక ఆయన అంటాడు, ఒక ఆమె అంటాడు, మత్తయి సువార్తలో చదవకండి. కనాను స్త్రీ వచ్చింది, తన కుమార్తెకు దెయ్యం పట్టినప్పుడు యాషోమిశ్వ దగ్గర పోయి అంటుంది, దేవకుమారుడా, దావీదు కుమారుడా, నా బిడ్డను కరుణించుము అంటున్నప్పుడు ఆయన ఏమన్నాడు? కుక్కలకు, పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్కలకు వేయటం వ్యర్థం అన్నాడు. అప్పుడు ఏమంటుందో తెలుసా? ప్రభువా, నీ కుక్కని, నువ్వు యజమానుడు, నువ్వు చెప్పే మాటలు నేను తినడానికి అంటే నేను అనుభవించడానికి నాకు ఆశ లేదా? చూడండి, ఆమెలో తగ్గింపు చూడండి, ఆమెలో సమర్పణ చూడండి, ఆమెలో ఆలోచన చూడండి. ఎప్పుడు దేవుని ఎరిగిన మనిషి కాదండి అమ్మ, ఎప్పుడు ప్రార్థన పోయిన మనిషి కాదు. యేసు ప్రభువును కనుగొని ఆ మాట ఎదిగొచ్చి మొత్తుకుంటుంది. అప్పుడు ఏమను? అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్లే నీ బిడ్డ బ్రతుకుతుంది. పరమ తండ్రికి స్తోత్రం. ఈనాడు నువ్వు చేస్తున్నటువంటి అవిశ్వాసములో నీ పిల్లలకు నష్టం వస్తుంది. నువ్వు చేస్తున్న భక్తిహీనత నీ పిల్లలను నష్టపరుస్తుంది. నువ్వు చేస్తున్నటువంటి అవివేక స్థితి నీ కుటుంబానికి కలగట్లేదా? అది గ్రహించవా? అనుసరించడానికి ఆలోచన రాదా? ఇకపోతే ఇంకోటి ఏంది? ప్రేమను. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ప్రేమ అనేటువంటి మాట ప్రతి వానికి ఉండాలండి. ఒక మనిషిని, ఇప్పుడు మన మధ్య ఉన్న సహోదరులు, అతను మరి వ్యాపారించులో మరొకరు చూసి ఏమంటున్నారు? ఎరా, నువ్వు నా ముందు నువ్వు పెద్దోడివి అవుతావా? నా ముందు నువ్వు ఎలా ఉంటావా? నా ముందు ఎలా చేస్తావా? నా ముందు ఎలా అంటే ఏంటి అన్నట్టు చెప్పండి. ఈర్షా కాదా? అంటే ఎదుటి వాడిని బతుకుతా ఓర్పు లేనే మాటే కదా. అందుకు ఆయన లేకపోతే ఏమంటాడు? ఆయనగా కూడా నిన్ను గాయపరచక మాండు, నిన్ను శిక్షించక మాండు, నువ్వు నష్టపోక మాండు. అందుకే ఆయనలో భయభక్తులు గలవారు ధన్యులు వారు ఇలాగూ ఆశీర్వదింపబడతారు. అందుకే మరి ఇక్కడున్న మా సహోదరి ఒక మాట అంటది, అయ్యగారు ఏంది గారు ఈ మధ్య కుదరట్లేదంటే, అమ్మ కొన్ని లెక్కలు ఉంటాయి, ప్రార్థన చేస్తాయి. ఆటోమేటిక్గా ఏదో సమయాలు కొన్ని సందర్భాల్లో అమ్మ చలు ఏదో విధంగా ఏదో సందర్భాల్లో కొంచెం ఏమైతే మనకి అప్ డౌన్ అవుతుందా లేదా? తర్వాత మన స్థితిని బట్టి, మన భక్తిని బట్టి, మన నడవడికను బట్టి, మనకున్న సమర్పణ బట్టి, మనకున్న విశ్వాసమును బట్టి, మనకున్న ప్రేమను బట్టి దేవుడు ఏం చేస్తాడు? పైకి లేపుతాడు. అవునండి, పైకి లేపుతాడు. డాడీ నేను దినాన మొన్న దినాన నటు నుంచి వస్తానా, నువ్వు చెప్పిన మాటకి ఏమైందో తెచ్చాను డాడీ, నాకు ఏం చెప్పండి, అదే గమనించాలా. ఎందుకు తెలుసా? నాకు బాధ అనిపించింది డాడీ, నాకు బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. నా కొడుకు లాంటివి, నీ కష్టమే నా కష్టము, నీ బాధే నా బాధ, నీ అవసరమే నా అవసరం. కానీ ఒక్కసారి ఇలా చేయి అంతేనా? ఇంకేమని చెప్పినాయా? కానీ ఒక మాట చెప్పాడు, నాకు టైం వేసింది. ఒక వ్యక్తి కాడికి పోతే ద్రవ్యం కావాలన్నాడట. మూట పట్టడా నీ అన్ని విధాలు చేస్తానట. ఏం చేస్తావు పనికి మనవాడా? నువ్వే బాగు చేసుకోలేవు, ఇతరులు బాగు చేస్తావా? దేవుడు బాగు చేయాలా? నరుణ్ణి దేవుడు బాగు చేయాలి తప్ప నరుడు ఎవడు బాగు చేయలేడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. విశ్వాసం గొప్పదైతే, ఇప్పుడు కనాన స్త్రీ ఏమైంది? ఆ విశ్వాసం గొప్పదైంది. తన బాధలో శ్రమలో ఉన్న బిడ్డ స్వస్థత జరిగింది. తెలవదా? అట్టి విశ్వాసము నీకు నాకు అందరికి ఉంటే అన్ని విధాలా జరుగుతుంది. మనకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరైనా మంచి బలిష్ఠుడు, ఎప్పుడు చూడు శ్రమ, ఎప్పుడు చూడు ఇబ్బంది, ఎప్పుడు చూడు ఏదో ఒక
ఏంటి? నీ క్రియలో నేను వెరుగుదును, నీ క్రియలో నేను ఎరుగుదును, నీ స్థితి నేను వెరుగుదును. నాబోతుని ఎక్కడ ఏం చేశారు? ఒక చోట చంపి అడబడేశాడు. చంపిన వాడు ఏమైపోయాడు? సరిపోయాడా లేదా? శ్రమ పెట్టిన వాడు ఏమైండు? శ్రమ పొందాడా లేదా? ఇతరుల గాయపరచాలని దోసుకోవాలనుకున్న వాడు ఏం చేస్తాడు? దోసుకోబడతాడు. కానీ విశ్వాసాలు కూడా ఏనండి, విశ్వాసాలు కూడా ఒక అన్యాయమైన న్యాయం అండి. దేవునికి అది అంటాడు. ఏనండి, యాషోమిచ్చే వారిని, అయ్యా నన్ను ఇలా పన్నులు అడుగుతున్నారా, వీళ్ళు వచ్చి మమ్మల్ని దోసుకుంటారా అంటే అన్నప్పుడు ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు? ఈ నాణ్యం ఎవరిది అన్నాడు? కైసరేది. కైసరేది అయితే కైసరేకి ఇచ్చేయండి అనలేదా? ప్రభువుదైతే ఉందమ్మ వాక్యం. ప్రభువుదైతే ప్రభుకి, కైసరేది అయితే కైసరేకి. ఎవరిది వాళ్ళకి చెందాలి. ఒకరు తీసి ఒకరికి ఇవ్వవద్దు, ఒకరిది ఒకరు వాడవద్దు, ఒకరు శాపం వస్తుంది. అది జాగ్రత్త అని సొయ్యాన యాశ్వమస్య వారే తెలియపరుస్తున్నాం. తెలుసా? విశ్వాసం పొందిన మనము, బాప్తిసం పొందినటువంటి మనము, మరి యాశ్వమస్య వారిని అనుసరించవలసినటువంటి మనము, మన బ్రతికి ఏమైపోతుంది, మన విశ్వాసం ఏమైపోతుంది, మన స్థితి ఏమైపోతుంది, మన యొక్క ఆలోచన ఏమైపోతుంది. అందుకొరకే చెప్పబడినటువంటి మాటను బట్టి కొన్ని విషయాల్లో మనం గ్రహిస్తూ దాన్ని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత మనకి లేకపోలేదు. ఒక్క మాట చూసుకొని తొందరగా ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూద్దాం. సంఖ్యాకాండము మళ్ళా మొదటికి వెళ్ళిపోతున్నాం. సంఖ్యాకాండము తీసారా? 6వ అధ్యాయం 24వ వచనం. సంఖ్యాకాండము 24వ వచనం తీసాడమ్మా. ఇక్కడ బాగా గమనించాలా. యావే నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును కాక పరమతండ్రి స్తోత్రం. మనం ఇప్పుడు చెప్పుకున్న అన్నింటిగా కూడా దాటిపోవాలట. అవునా కదా? మనం ఇప్పుడు చెప్పుకున్న వాటిని అన్నింటిని కూడా ఏం చేయాలా? దాటిపోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ఏమంటున్నారు? ప్రార్థన చేస్తున్నాడండి. ఏమంటాడు? నాన్న మీకు వచ్చిన అంశం కూడా అదే అనుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటాడు? యావే నన్ను ఆశీర్వదించు. నేను నష్టపోతున్నా, వ్యాపారంలో నష్టపోతున్నా, గర్భఫలాల్లో నష్టపోతున్నా, భూఫలంలో నష్టపోతున్నా, ఆస్తుల్లో నష్టపోతున్నా, ద్రవ్యంలో నష్టపోతున్నా, ప్రతి విషయంలో నష్టపోతున్నా. నన్ను నువ్వు ఆశీర్వదించు, నన్ను నువ్వు కాపాడు, నన్ను నువ్వు హెచ్చించు. నిజంగా దేవుని అడుగుతున్నారా లేదా? యావే నాకు తన చదవ యావే తన సన్నిధిని ప్రకాశింపజేసి చేసి నిన్ను రక్షించు కరుణించును గనుక యావే మీ మీద తన సన్నిధిని క్రాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. పరమతండ్రి స్తోత్రం. ఆయన ప్రార్థన చేస్తే నీకు సమాధానం వస్తుంది. ఆయన ప్రార్థన చేస్తే నీకు లాభం వస్తుంది. ఆయన ప్రార్థన చేస్తే ఆయనలో దీవింపబడతావు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయనలో హెచ్చింపబడతావు. నువ్వు ప్రార్థన చేస్తే అనేక రీతిలుగా నీకు కావాల్సింది సమృద్ధిగా దొరుకుతుంది. మనుషులను నమ్మబోకండి. మనుషులను నమ్మితే మట్టి తప్ప మరొకటి కాదు. అవునా కదా? మనుషులను నమ్మితే మట్టే. దేవుని నమ్మండి, ఆశీర్వాదం దొరుకుతుంది. అందుకొరకు ప్రతి విషయంలో కూడా మనం గమనించి గ్రహించాల్సినటువంటిది లేకపోలేదు. ఒక్క మాట నేను చదువుతున్నా చూడండి, ప్రార్థన చేసుకుందాం. రోమపత్రిక 15:13 అంటాడు, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు అగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త అంతముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. పరమతండ్రి స్తోత్రం. ఇప్పుడు మనం ఎక్కడ ఎన్ని విధాలైతే చదువుకున్న వాడిని అయితే ఇక్కడ సమాధానం వస్తుంది మనకి. ఎన్ని విధాలుగైతే మనని ఏ విధంగా నష్టపోతున్నాం అప్పుడు ఆయన అన్ని విధాలుగా మనల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు. అవునా కాదా? ఆశీర్వాదం పొందాలంటే ఆయనలో మనం ప్రార్థన చేయాలి. ఆశీర్వాదం పొందాలంటే ఆయనకి ఎప్పుడు కూడా మనము నిలకడగా మనం నమ్మకస్తులుగా ఉండాలి తప్ప మరి ఒకటి లోకములో కాదు.
లోక మనుషులకు కాదు, కానీ భక్తికి, నీతికిని, అలాగనే విశ్వాసంకు మాత్రమే మనము పాత్రులుగా ఉండాలి. ప్రతిఫలం మనము పొందాలి. అందుకొరకు పరమ తండ్రి వీటిని దేవుడికి మనందరం దీవించి వెచ్చించునుగాక.